అసలెవరి శంకర్? ఎందుకు దిలీప్ని కిడ్నాప్ చేశాడు? డబ్బు కోసమేనా? ఇంకేదైనా కారణం ఉందా? అతని ఉచ్చు నుంచి దిలీప్ బయటపడ్డా? రాత్రి 9 గంటల టైంలో కిరణ్ కు కాల్ చేసిన షర్మిల దిలీప్ ఇంకా రాలేదని, కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్పింది. అదేంటి, ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా ఈ పాటికి వచ్చేయాలే, నేను రాజును కనుక్కుంటాను, కంగారు పడకు. అది కాదురా, ఈవినింగ్ నేను వెళ్లలేదు, నాకు పనుండి నా ఫ్రెండ్ శంకర్ ని పంపాను, నేను వాణ్ణి కనుక్కొని నీకు చెబుతాను. రేయ్, మంచి నిద్ర చెడగొట్టావు. నువ్వు చెప్పినట్లు ఆ కుర్రాన్ని కూకట్పల్లి మెయిన్ సెంటర్ దగ్గర దింపాను. తన దారిని తాను వెళ్లిపోయాడు, నా దారి నేను వచ్చేశాను, నన్ను డిస్టర్బ్ చేయకు. శంకర్ చెప్పిన విషయాన్ని రాజు ద్వారా తెలుసుకునే షర్మిల, కిరణ్ షాక్ అయ్యారు. మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో వెంటనే మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వమని షర్మిలకు చెప్పాడు కిరణ్. సరే అంది ఆమె. రాత్రి 3 గంటల టైంలో దిలీప్ కు మెలకువ వచ్చింది. నిద్రలేచి గింజుకున్నాడు. అరిచేందుకు గట్టిగా ప్రయత్నించాడు. ఏయ్, అరవద్దు చెప్తున్నానా, అరవద్దని. రేపొద్దుందాకా ఓపిక పట్టు, మీ వాళ్లు డబ్బులు ఇవ్వగానే వదిలేస్తా. దిలీప్ శంకర్ మాట వినలేదు, మరింత గింజుకున్నాడు. శంకర్లో టెన్షన్ పెరిగిపోయింది. కంగారు పడిన శంకర్ చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోతుందేమోనని భయపడ్డాడు. ఆ టెన్షన్ లో దిలీప్ ను పీక పిసికి చంపేశాడు. దిలీప్ చనిపోయాక శంకర్ లో టెన్షన్ మరింత పెరిగింది. తెల్లవారిలోపు ఎలాగోలా శవాన్ని ఇంట్లోంచి మాయం చేయాలనుకున్నాడు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన శంకర్ ఆటో కోసం వెతికాడు. కాస్త దూరంలో ఆటోలోనే నిద్రపోతూ ఓ డ్రైవర్ కనిపించాడు. హలో, నా ఫ్రెండ్ గాడికి మందు ఎక్కువైంది, వాడిని హాస్పిటల్కి తీసుకుపోవాలి, వస్తావా? ఈ టైంలోనా? మంచి నిద్ర చెడగొట్టావు, మీటర్పై డబ్బులు ఇస్తానంటే వస్తా. సరే కానీ. డెడ్ బాడీని ఆటోలోకి ఎక్కించాడు. ఆటో తోలుతున్నాడే కానీ దిలీప్ అటు ఇటు పడిపోతూ ఉండడాన్ని మిర్రర్లోంచి చూస్తున్న డ్రైవర్ కు ఎక్కడో అనుమానం కలిగింది.
ఇంతలో దారిలో ఓ మెడికల్ షాప్ కనపడడంతో ఆటోను ఆపమన్నాడు శంకర్. వాటర్ బాటిల్ తెస్తాను, జస్ట్ వెయిట్. మెడికల్ షాపుకి వెళ్తానన్న శంకర్ అటు నుంచి అటే పారిపోయాడు. శంకర్ ఎంతకీ రాకపోవడంతో ఆటో డ్రైవర్ కంగారు పడ్డాడు. శంకర్ కోసం ఆ చుట్టుపక్కల చూశాడు. దిలీప్ ను కదిపి చూడగా అతడు చనిపోయాడన్న విషయం అర్థమైంది. అతడి చేతులు కాళ్లు వణికిపోయాయి. ఏం చేయాలో తెలియలేదు. తనకెందుకొచ్చిన గొడవ అనుకుంటూ శవాన్ని రోడ్డు పక్కన పడేసిపోయాడు. స్థానికులు చెప్పడంతో పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. టీవీ ఛానళ్ల ద్వారా దిలీప్ చనిపోయిన విషయం వైజాగ్లోని కిరణ్, అతని తల్లిదండ్రులకు తెలిసింది. అందరూ షాక్ అయ్యారు. అంతలోనే తేరుకుని హైదరాబాద్ బయలుదేరారు. శంకర్ దిలీప్ నే ఎందుకు టార్గెట్ చేస్తాడు?